హాయ్ అండి. నేను కూడా నవరాత్రుల పూజ అనేది చేసుకోవడం జరిగింది. అసలు నాకు చాలా టెన్షన్ ఉండే అండి. నేను చేసుకోగలుగుతానా? నన్ను అమ్మవారు చేసుకోవడానికి అనుగ్రహిస్తారా? లేదా? అని నాకు ఈరోజు కూడా ఫీవర్‌తోనే ఉన్నాను. బట్ నిన్న చాలా టెంపరేచర్ ఉండే. ఈరోజు ఫీవర్ లేదు. ఓన్లీ కోల్డ్ మాత్రమే ఉంది. నిన్న ఆఫ్టర్‌నూన్ వరకి కూడా నాకు ఫుల్ ఫీవర్ అండి. అసలు నేను చేయగలుగుతానా అనే చాలా భయం ఉండేది నాకు. బట్ నేను ఒక ఇంజెక్షన్ తీసుకొని మెడిసిన్ వేసుకున్నాను. ఈరోజు అంతా నార్మల్ అయిపోయింది. ఆ తల్లి నన్ను కరుణించింది. నేను కూడా ఈ పూజ చేసుకోవడానికి అర్హురాలనయ్యాను. చాలా బ్రహ్మాండంగా నాకు నచ్చినట్టుగా నాకున్న దానిలో చాలా తృప్తిగా, ఇష్టంగా, భక్తితో చేసుకున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్‌లో చేసుకున్నాను. ఏ అలంకరణలు లేకుండా మేముండే రెంటెడ్ హౌస్‌లోనే ఒక చిన్న సెల్ఫ్‌లో దేవుడిని ప్రతిష్ఠించుకొని, నేను ఫాలో అయ్యే నందూరి శ్రీనివాస్ గారి ఛానల్‌లో, స్పిరిచువల్ ఛానల్‌లో ఉండే పీడిఎఫ్‌ని ఫాలో అవుతూ మాత్రమే పూజ అనేది చేసుకున్నాను. ఆ పీడిఎఫ్ ఫాలో అవ్వలేదు అనుకున్న వాళ్ళు మీరు బుక్ కూడా తెచ్చుకోవచ్చండి. మనకి బుక్ దొరుకుతుంది, నవరాత్రుల బుక్. సో అది తెచ్చుకొనైనా మీరు పూజని చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా సింపుల్‌గా నందూరి శ్రీనివాస్ గారి ఛానల్‌లో చాలా చక్కగా వాళ్ళ పిల్లలతో కూడా డెమో చూపించారు. సో అదైనా ఫాలో అవ్వండి. లేదంటే మీకు నచ్చినట్టుగా పుస్తకం తెచ్చుకొనైనా సరే మీరు పూజని చేసుకోండి. సో ఎలా చేసుకున్నాం అనేది కాదు, ఎంత భక్తితో చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. సో మీరు అఖండ దీపం పెట్టకపోయినా, కలశం పెట్టకపోయినా డైలీ చేసుకున్నట్టుగా ఈ 9 రోజులు మీరు దేవుడిని ప్రార్థించుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, శివుడికి నేను ఈరోజు సోమవారం కాబట్టి నేను 16 సోమవారాల వ్రతం చేసుకుంటానండి. సో నాకు ఇది థర్డ్ వారం. నేను ఈ 3 వారాలు చాలా సక్సెస్ఫుల్గా చేసుకున్నాను. అక్కడ పుట్టమన్నుతో శివలింగాన్ని చేసి పెట్టాను. ఇక్కడ గౌరమ్మలను చేసి పెట్టాను. సో నాకేంటంటే వినాయకుడిది లక్ష్మీదేవి విగ్రహాలు 2 మాత్రమే ఉన్నాయి. అవి నేను దుర్గాదేవి దగ్గర పెట్టుకున్నాను. ఎందుకంటే మనం 9 డేస్ వాటిని అక్కడే పెడతాం కాబట్టి. సో నేను నెక్స్ట్ డే ఇక్కడ మళ్ళీ పీఠం కదిలిస్తాను, దేవుడిని కదిలిస్తాను కాబట్టి ఇక్కడ పసుపుతో వినాయకుడిని, గౌరమ్మని చేసుకున్నాను. సో అలా 16 సోమవారాల వ్రతంతో పాటు దుర్గాదేవిని కూడా ఆచరించుకున్నానండి. చాలా చక్కగా పూజించుకున్నాను. నాకు నచ్చినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా పూజించుకున్నాను. పూజలో మాత్రం ఏ తప్పు లేకుండా ఎప్పుడు ఏది చెయ్యాలో ప్రతీదీ క్లుప్తంగా ఆ పీడిఎఫ్‌లో చూసుకొని మాత్రమే పూజించుకున్నానండి. తాంబూలం సమర్పించాను, నైవేద్యం సమర్పించాను, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం అన్నీ కూడా దేవుడికి చేసుకొని మంచిగా దేవతని చాలా తృప్తిగా పూజించుకున్నాను. నేను ఇక్కడ కలశం పెట్టుకున్నాను. యాక్చువల్లీ నేను పెద్ద చెంబులో, రాగి చెంబులో పెడితే నాకేంటంటే అక్కడున్న సెల్ఫ్‌లో పట్టలేదు. సో దాన్ని బట్టి నేను చిన్న దాంట్లో పెట్టుకున్నానన్నమాట. అదే కలశం చెంబు ఈ ముందున్న రాగి చెంబులో పెడితే నాకు అక్కడ కలశం పట్టలేదు, ఎక్కువ హైట్ అయిపోయింది. సో అలా నేను చిన్న దాంట్లో పెట్టుకున్నాను. నేను నెక్స్ట్ దేవుడి పటానికి మా చెట్లకి పూసిన వీరజాజి పూలను మాత్రమే తెంపి అల్లి దండ వేసుకున్నాను. నేను పూజ కోసం జస్ట్ ఒక 20 రూపీస్ పూలు మాత్రమే తెచ్చుకొని దేవుడిని అలంకరించుకున్నాను. అండ్ నెక్స్ట్ అఖండ దీపానికి వస్తే నేను చాలా అనుకున్నాను, అఖండ దీపం పెట్టుకోవాలి, తల్లి నన్ను కరుణించాలని. సో ఆ తల్లి నన్ను కరుణించింది అఖండ దీపం పెట్టుకోవడానికి. నేను పెట్టుకున్నాను. దీపం పరజ్యోతి కదా. సో నేను తల్లిని చాలా వేడుకున్నాను, తల్లి నేను నీ దీపాన్ని కాపాడుకుంటాను, నువ్వు నన్ను అనుగ్రహించు తల్లి అని. సో అమ్మవారు మనం ఏది అనుకున్నా తప్పకుండా అనుగ్రహిస్తారండి. భక్తితో పూజించాలి అంతే. మనం మనస్తృప్తిగా ఆ తల్లిని ఆరాధిస్తే ఆ తల్లి తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తుంది. అండ్ ఇక్కడ నేను పసుపు కుంకుమలు కూడా తల్లికి సమర్పించుకున్నాను. ఒక బౌల్స్లో పోసి పెట్టి వాటిని కూడా తల్లికి అక్కడే ఉంచానన్నమాట. ఎప్పటికీ తల్లికి పసుపు కుంకుమ అనేది ఉండాలి కదా. సో అలా నేను ఇక్కడ ఒక కొత్త మట్టి పాత్ర తీసుకొచ్చి మనం అఖండ దీపానికి యూజ్ చేసే మట్టి పాత్రలు ఉంటాయి కదా. సో అలాంటిదే తెచ్చుకున్నాను. అది నేను తల్లికి సాంబ్రాణి వేయడానికి తెచ్చుకొని, మా ఇంట్లో బొగ్గులు లేకపోతే బయట నుండి తెచ్చుకొని మరి నేను సాంబ్రాణి వేశానన్నమాట అమ్మవారికి. సో మెయిన్గా అమ్మవారికి సాంబ్రాణి చాలా ఇంపార్టెంట్ కదా. సో అలా నేను సాంబ్రాణి కూడా వేసేసాను.
నైవేద్యం అయితే నేనేం చేయలేదండి. ఈ నెక్స్ట్ డే నుండి చేసుకుంటాను. ఈరోజు నాకు అసలు కుదరలేదు. ఒక బనానాలు మాత్రమే పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు నిన్నటి వరకి ఫుల్ ఫీవర్ ఉండే. ఈరోజు కూడా చాలా కోల్డ్ విపరీతంగా ఉంది. సో అలా నేను ఓన్లీ బనానాస్ మాత్రమే పెట్టుకున్నాను. అండ్ తాంబూలం కూడా ఇచ్చాను తల్లికి. నవరాత్రులు చేసుకోలేని వారు అస్సలు డిసప్పాయింట్ కావద్దండి. మీరు మనస్ఫూర్తిగా తల్లిని పూజించుకోండి. నిత్య పూజ ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి ఈ 11 రోజులు. అండ్ అలాగే ఏ మీ దగ్గరలో ఏ టెంపుల్ ఉన్నా సరే వెళ్ళండి. ఈ నవరాత్రుల్లో ప్రతి గుళ్ళో దేవతని ఖచ్చితంగా పూజిస్తారు. సో అక్కడికి వెళ్ళి మీకు నచ్చిన స్తోత్రాలు చదువుకోండి, మీకు నచ్చిన పారాయణాలు చేసుకోండి. అంతేకాని అసంతృప్తి చెందొద్దు. సో ఈ నవరాత్రులు మొత్తం కూడా ప్రతి ఆడబిడ్డ ఏడవకుండా సంతోషంగా అండ్ ఏ చెడు మాటలు మాట్లాడకుండా, ఏ చెడు పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. మీకు ఆ తల్లి మీలో నిండిపోయి ఉంటుంది. సో మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మీకున్న డౌట్స్ని కూడా చెప్తాను. అండ్ చేసుకోలేని వాళ్ళు నేను మళ్ళీ చెప్తున్నా, అస్సలు అసంతృప్తి పడకండి. టెంపుల్స్కి వెళ్ళండి అండ్ డైలీ నిత్య పూజ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.